హాయ్ ఫ్రెండ్స్, చాలామంది చాలా ఎగ్ ఫ్రైడ్ రైస్ తినే ఉంటారు. కానీ ఎప్పుడైనా బాయిల్డ్ ఎగ్స్‌తో డిఫరెంట్‌గా ట్రై చేశారా బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్? ఒక్కసారి అయితే ఈ బాయిల్డ్ ఎగ్‌తో ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి. చాలా బావుంటుంది. రెసిపీకి అయితే ముందుగా మనం ఎగ్స్‌ని అయితే బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత అయితే ఎగ్ వైట్స్‌ని అలాగే ఎగ్ యోక్స్‌ని సెపరేట్ చేసుకోవాలనమాట. ఎగ్ యోక్స్‌ని సెపరేట్ చేసుకున్న తర్వాత అయితే పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఎగ్ వైట్స్‌ని మాత్రం చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకోవాలి. ఇవి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు అలాగే కొద్దిగా గార్లిక్‌ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ బాగా ఫ్రై అయిన తర్వాత అయితే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్‌ని అలాగే చిన్నగా కట్ చేసుకున్న టమాటా పీసెస్‌ని వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. టమాటా పీసెస్ కొద్దిగా కుక్ అవ్వడానికి అయితే కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు, కారంని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. టమాటాలు కొద్దిగా మనకైతే కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసి టమాటా సాఫ్ట్‌గా కుక్ చేసుకోవాలి. టమాటాలు బాగా సాఫ్ట్‌గా కుక్ అయిన తర్వాత మనమైతే ఎగ్ యోక్స్ ఉంటాయి కదా, వాటిని అయితే ఇందులో యాడ్ చేసుకొని వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ ఎగ్ యోక్స్ అంతా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ అయితే ఇందులో యాడ్ చేసుకొని లాస్ట్‌లో కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. మసాలా అంతా వేసుకున్న తర్వాత అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకునేటప్పుడు అయితే హై ఫ్లేమ్‌లో మిక్స్ చేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది. మిక్స్ చేసిన తర్వాత లాస్ట్‌లో అయితే మనం ఎగ్ వైట్స్ కట్ చేసుకున్నాం కదా, అవైతే ఇందులో యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే టేస్టీ ఎగ్ బాయిల్డ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇది ఒక్కసారి అయితే ట్రై చేయండి. లంచ్ బాక్స్‌లో కూడా చాలా అంటే చాలా బావుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.